సన్నిధిలో ఆనందించినట్లు, ఆయన వాక్యం వలన కలుగు మేలు మనము పొందుకున్నట్లు ప్రభు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ, జీవం గల దేవుని సహవాసం వారు నిర్వహిస్తున్న 4వ వార్షిక క్రీస్తు సువార్త మహోత్సవములకు ఈ చివరి దినం దైవ వర్తమానం అందించడానికి నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ శామ్ గారికి, నిర్మల గారికి, వీరికి నన్ను పరిచయం చేసిన సహోదరులు దైవజనులు ప్రభుదాస్ గారికి, అట్లాగే మరి ఈ పరిచర్యలో పనిచేస్తున్న మిగిలిన దైవ సేవకులు సేవకురాండ్లందరికీ, మరి ఇక్కడున్న విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మంగళాపురం గ్రామం పెద్దలకు, నాయకులకు, ఈ చుట్టుప్రక్కల కుటుంబాలకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మంగళం అంటేనే శుభం కాదు, భలే పేరు పెట్టారు ఈ ఊరికి. ఎవరో కానీ పెద్దలు ఈ ఊరికి పునాది రాయి వేసిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మంగళాపురం అని అంటేనే శుభము కలిగే పురము. ఈ ఊరికి శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. దేవుడే శుభము కలుగ చేయువాడు. నీకు శుభం అని చెప్పినవాడు దేవుడు. నీకు సమాధానం కలుగుగాక అని చెప్పినవాడే దేవుడు. కాబట్టి శుభము, సమాధానము, శాంతి, నెమ్మది దేవుడే అనుగ్రహించాలి. ఎందుకనంటే ఆయనే శాంతి సమాధానాధిపతి. శుభములకు ఆయనే కారకుడు. ఎవరైనా జీవితంలో శుభము, మంగళము కలగాలి అని అంటే ఆ శుభప్రదమైన దేవుని దగ్గరికే మనం రావాలి. ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈ ఊరికి శుభం కలుగునట్లు మత్తయి సువార్త 14వ అధ్యాయము 34 నుంచి 36 వరకు ఉన్న వచన భాగం. ఇంకా తిరుగుతున్నారే, కూర్చోండి తొందరగా. మీరు చదవద్దు, నేనే చదువుతా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. వారందరికి వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి ప్రజలు ఆయన్ను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇదే విషయాన్ని మార్కు భక్తుడు కూడా మరి గ్రంథస్థం చేయటం జరిగింది. ఆయన ఏం చెప్పారో ఇంకొంచెం వివరంగా అక్కడ జరిగిన సంఘటనను మార్కు సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 56 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఈ బాబును కూర్చోబెట్టండి. వారు అవతలకు వెళ్ళి గెన్నసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిబట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. స్వస్థత ఎవరిలో ఉన్నది? ఇప్పుడు ఆయన వస్త్రంలో ఉందా? ఆయనలో ఉందా? ఎవరిలో ఉంది స్వస్థత? ముట్టింది వస్త్రమే కానీ ముట్టిన వస్త్రము ఆయనది. ఎవరు ఆయన? స్వస్థతనిచ్చే దేవుడు. ఆయనకున్న ఒక పేరు ఏమిటంటే శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, జీవం ఇచ్చే దేవుడు. అలాగే ఆయన స్వస్థపరిచే దేవుడు కూడాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దానికి యెహోవా రాఫా అని పేరు. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు దేవుడు. ఎవరిని స్వస్థపరుస్తాడు? ఏ కులం వారిని, ఏ మతం వారిని, ఏ ప్రాంతం వారిని. కొంచెం మీరు ముందుకు జరగండి. ఇంకా వస్తున్నారు, వచ్చే వాళ్ళందరూ దాటి వస్తారేమో. కొంచెం మీరు ముందుకు జరిగి కూర్చుంటే వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చోటానికి ఉంటుంది. లైన్కి ఒక 6 కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయండి అమ్మా. ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయండి త్వరగా. అమ్మా ఆ పక్కకి రండి, అక్కడ కూర్చో. ఇంకా పట్టే కనపడకూడదు, పట్ట కనపడకుండా కూర్చోవాలి. జరగండి, అందరూ ముందుకు జరగండి. ముందుకు వచ్చి కూర్చునే గ్యాప్ లేకుండా చేయండి. ఇటు పక్క పట్ట కనపడుతుంది, నువ్వు ముందుకు రమ్మా. అక్కడక్కడే కూర్చుంటారేంటారా మీరు?
కూర్చోండి కూర్చోండి త్వరగా. ఇంకెవరు అడ్డు తిరగకూడదు. అక్కడ ఒక బుడ్డోడు తిరుగుతున్నాడు, అని పట్టుకోండి. ఇది తిరిగే సమయం కాదు, వినే సమయం. ఇంకా వస్తున్నారు పాపం దూర ప్రాంతాల నుంచి. వాళ్ళు కూడా వచ్చి కూర్చోటానికి వీలుగా, నన్ను మిమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి వీలుగా ముందే అలా జరిపి పెట్టానమాట. చూడండి, అమ్మాయి వచ్చిందే లేటు, మళ్ళీ తిరుగుతున్నావేంటి? కూర్చో. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు కూడా చెప్పాలన్నట్టు కూర్చుంటున్నావు. పోయినసారి అక్కడికి వచ్చినప్పుడు చెప్పాను కదా, చిర్రా ఊరు తిరిగితే నేను చెప్పలేను. అర్థమవుతుందా వాక్యం? అందుకని మీరు జాగ్రత్తగా కూర్చోవాలి. చిర్రా ఊరు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? చిర్రా ఊరు చిరంజీవి గారు కూడా ఇందాక కనపడ్డారు. వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టించారు, తల్లిగారు వాళ్ళంతా కూడాను. సంతోషం. మరలా అనతికాలంలోనే మరలా మీ దగ్గరికి రావటం కూడా గొప్ప సంతోషం మరలా. అందుకని శామ్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిది. ఇప్పుడు వాక్యంలోనికి వెళదాం. నన్ను మళ్ళీ బయటికి తెప్పించబాకండి, లోపలే ఉండనివ్వండి. వాక్య భాగంలో పాపం వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి వస్తారు. కానీ టైం 9 అయిపోతుంది. అందుకని మనం తొందరగా ముగించుకోవాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అందుకని నేను మిమ్మల్ని సర్దుతున్నాను, మీ మనసులను కుదుటపరుస్తున్నాను అన్నమాట. మంచిది. ఆయన అంటే ఎవరు? ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో వెలుగు ఉన్నది, ఆయనలో సత్యం ఉన్నది, ఆయనలో శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది, బలం ఉన్నది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం
ఆ శక్తి ఆయన ఉమ్ములో ఉందట. ఆయన శక్తి ఆయన వస్త్రంలో కూడా ఉంది. ఆయన శక్తి ఆయన నీడలో కూడా ఉంటుంది. టోటల్గా అది ఆయనలో ఉన్న శక్తి. ఆ శక్తి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు చాలినవాడు. ఆయన అన్ని పరిస్థితులకు సరిపోయినవాడు. ఆయన్ని మనం ఆశ్రయించాలి, చేరాలి, ముట్టాలి. అప్పుడు మనం ఆ శక్తిని పొందుకుంటాము. అర్థమవుతుందా? కాబట్టి యేసయ్య మనలను దర్శించినప్పుడు మనం ఆయన వలన కలుగు మేలులు పొందుకోవాలి. ఈడ 5 వచనాలు ఉన్నాయి, కానీ నేను 3 వచనాలు పాడాను. ఆయన దురాత్మలను పారద్రోలుతాడు, దుఃఖితులను ఆదరిస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, మనసుకి నెమ్మదినిస్తాడు, ఆత్మకు శాంతినిస్తాడు, పాతాళం నుండి తప్పిస్తాడు, పరలోకం చేరుస్తాడు, సత్యాన్ని బోధిస్తాడు, జీవాన్ని ఇస్తాడు. దేవునిలో అన్నీ ఉన్నాయి. డబ్బుతో చేయలేనివి ఎన్నో దేవుడు చేస్తాడు. ఆయన నిద్రనిస్తాడు, ఆయుష్నిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, జీవం ఇస్తాడు, ఊపిరిస్తాడు, ప్రాణం ఇస్తాడు, కృపనిస్తాడు. ఎన్ని చెప్పను? ఆ బతుకంతా చెప్పినా కూడా సరిపోవు ఇంకా. ఇంత గొప్ప ధననిధి దేవుడు, ఇంత గొప్ప వరాల నిధి దేవుడు. దేవుని దగ్గరికి మనం రావాలి. మనం ఆయన దగ్గరికి పోలేమని ఆయనే మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడన్నా వినియోగించుకోవాలి కదా. రోగులు వైద్యుడి దగ్గరికి పోతారు, వైద్యుడే రోగుల దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది కదా. అలాగ వైద్యుడే రోగుల దగ్గరికి వస్తాడు, మేలు చేసేవాడే అక్కర్లు కలిగిన వారి దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అలా దేవుడు పల్లెటూర్లు, పట్టణాలు, గ్రామాలు అంతా తిరుగుతున్నాడట. అర్థమవుతుందా? ఆ తిరుగుతున్న సందర్భంలో ఆయన ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం గురించే ఇప్పుడు ఇక్కడ రాయబడింది, మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఏంటి ఆ ప్రాంతం పేరు? గెన్నెసరెతు. ఏంటి ఆ ప్రాంతం పేరు? గలిలయ సముద్రం దాటి గెన్నెసరెత్ అనే ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న మనుషులు ఆయనను గుర్తుపట్టారు. గెన్నెసరెతు అనే మాటకు అర్థం మీకు చెబుతాను. అది గార్డెన్ ఆఫ్ రిచెస్ అని ఉందన్నమాట. గెన్నెసరెతు అంటే అర్థం గార్డెన్ ఆఫ్ రిచెస్, అంటే తెలుగులో సంపదల తోట అని. గార్డెన్ ఆఫ్ ప్రిన్స్ అని ఉంది, అంటే రాకుమారుని తోట. అంటే రాజుగారి తోటలో లేదా రాకుమారుని తోటలో ఎన్ని ఫలాలు ఉంటాయి, ఎన్ని పుష్పాలు ఉంటాయి, ఎన్ని వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి, ఎన్ని చక్కగా పండుకునే టేబుళ్ళు ఉంటాయి కదా, బెంచీలు, అందంగా ఉంటుంది. మీరు రాజులు వేసిన తోటలు చూడాలంటే మైసూర్, బెంగళూరు వెళ్ళాలి. అక్కడ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాలన్నీ కూడాను రాజులు తమ విలాసం కోసం చేసుకున్న తోటలు అన్నమాట, నిర్మించుకున్నవి. అందుకని అవి అన్ని రకాల మొక్కలతో ఉంటాయి. నేను ఆ మధ్య ఊటీ వెళ్ళాను 2007లో ఊటీ వెళ్తే అక్కడ జయలలిత గారు రోజ్ గార్డెన్ ఒకటి వేశారనమాట. తమిళనాడు ప్రభుత్వ ముఖ్యమంత్రి చనిపోయిందిలే ఇప్పుడు జయలలిత. ఆవిడ ఒక అన్ని ఫ్లవర్స్, ఎన్ని రకాల ఫ్లవర్స్, అన్ని రోజు ఫ్లవర్సే. యాత్రికులు అందరు అక్కడికి వచ్చి, సందర్శకులు ఎన్ని చక్కగా అందమైన ఫోటోలు దిగుతున్నారో మేము కూడా దిగొచ్చాం అక్కడ. ఎందుకు మీకు చెబుతున్నానని అంటే సకల ఫలాలు, సకల వృక్షాలు, సకల వినోదాలు అన్నీ కూడా రాకుమారుని తోటలో ఉంటాయి. సో కాబట్టి రాకుమారుని తోట లేదా సంపదల తోట అని పిలువబడే ప్రాంతమే గెన్నెసరెతు. అది గలిలయ సముద్ర తీరంలో ఉన్నది. అక్కడికి ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే అక్కడ ఉన్న సంపదలు ఎత్తుకుపోవటానికి కాదు, లేకపోతే అక్కడున్న సరదాలన్నీ చూసి, అక్కడున్న హంగులన్నీ చూసి ఆట విడుపు కోసం రాలేదు. మేము ఆట విడుపు కోసమే వెళ్ళాంలే. ఊటీ, బెంగళూరు, మైసూర్ ఎవరైనా వెళ్తే దేనికోసం వెళ్తారు? ఆట విడుపుగా, ఎక్స్కర్షన్కి, ఆహ్లాదం కోసం వెళ్తారు. యేసు ప్రభు ఆహ్లాదం కోసం రాలేదు అక్కడికి. లేకపోతే ఇక్కడ సంపదలు ఉన్నాయి తీసుకుపోదామని రాలేదు, సంపదలు ఉన్నాయి తీసుకెళ్దామని రాలేదు. మనం ఎక్కడికన్నా పోతే ఏదైనా స్థలానికి అక్కడ ఉన్న మంచి మంచి వస్తువులు, ఫుడ్ కొనుక్కొస్తాం కదా. యేసు ప్రభు ఎక్కడ ఏమీ కొనినట్టు లేదు అసలు బైబిల్లో. ఆయన శిష్యులు మాత్రం ఆహారం కొనటానికి వెళ్ళారని సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక చోట రాయబడింది, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు వెళ్ళారు. మరి తినాలి కదా. శిష్యులు తినడానికి వెళ్ళి కొనుక్కొచ్చారు, అయినా ప్రభు ఆహారం తినలేదు అక్కడ. ఏమిటి, ఎంత ఆకలి కొన్నావు కదా, మేము ఆహారం కొనుక్కొచ్చి తినమంటే తినవేంటి అని అంటే, మీకు తెలియని వేరొక ఆహారం నాకున్నది అన్నాడు. ఏమిటా ఆహారం? ఆత్మల రక్షణ పొందటమే నా కడుపు నిండిపోయినట్టు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి.
పాపముల నుంచి విడుదల పొందితే, రోగముల నుంచి విడుదల పొందితే, నాశనం నుంచి, నరకం నుంచి ప్రజలు విడుదల పొందితే అదే నాకు కడుపు నిండినట్టు. మీకు తింటే నిండుద్ది కడుపు. నాకు ప్రజలు క్షేమంగా ఉంటే కడుపు నిండిపోద్ది. తినాల్సిన పని లేదు. నేను మీకు తెలియని వేరొక ఆహారం నా దగ్గర ఉంది. కాబట్టి మనం ఏదైనా క్రొత్త స్థలాలకు, విహార స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు కొంటాం, బట్టలు కొంటాం, అక్కడ ఉన్న రుచికరమైన స్పెషల్ తిండి తింటాం. అక్కడ నుంచి వస్తా అవి తెచ్చుకుంటాం. యేసయ్య ఏమో తెచ్చుకోవటానికి పోలేదు అక్కడ, లేకపోతే అక్కడ ఏదో ఆహ్లాదం కొరకు వెళ్ళలేదు, ఆహారం కొరకు అక్కడికి వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళాడు అని అంటే అక్కడున్న రోగులను స్వస్థపరచడానికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే మనకు యేసయ్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఆశించినవి ఆయన ఆశించడు. మనము తృప్తి పొందే వాటితో ఆయన తృప్తి పొందడు. ఆయన ఆశలే చాలా వ్యత్యాసమైనవి. మీ తలంపులు లాంటివి కాదు నా తలంపులు, మీ ఆలోచనలు లాంటివి కాదు నా ఆలోచనలు. మీరు ఎక్కడికైనా వెళ్తే ఇదిగో భౌతిక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు, అనుభవిస్తారు, సంపాదించుకుంటారు, ఎంట తెచ్చుకుంటారు. కానీ నేను ఆలోచించేది ఎక్కడికి వెళ్ళినా ప్రజల క్షేమం, ప్రజల క్షేమం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి. నాకు ప్రజల క్షేమం, పట్టణాల క్షేమం కావాలి. నాకు ప్రజల సుఖం కావాలి. ఏ ప్రజలు, ఏ కులమోళ్ళు, ఏ మతమోళ్ళు, కులం మతం లేదు. మనిషి క్షేమము నాకు కావాలి. మనిషికి సంతోషం కావాలి, మనిషికి స్వస్థత కావాలి. మనిషి ఎవడైనా సరే, వాడు చదువుకున్నా చదువుకోకపోయినా, అందమున్నా లేకపోయినా, అందరికీ తెలిసిన, పక్కింటికి కూడా తెలియని, అనామకుడైన ప్రతి వ్యక్తి యొక్క క్షేమం నాకు ముఖ్యం. జనాలందరూ వారిని గౌరవించినా, ఊరే వాళ్ళని వెలివేసిన, మనుషులందరినీ నేను ప్రేమిస్తున్నా. ప్రేమించే నేను వారి క్షేమాన్ని కోరుకుంటున్నా. క్షేమం కూడా, వారి శారీరక క్షేమము, వారి ఆత్మీయ క్షేమము రెండు నాకు ముఖ్యం. వాళ్ళు అలా క్షేమంగా ఉంటేనే నాకు కడుపు నిండినట్టు. వాళ్ళు క్షేమంగా లేకపోతే తిని నేను సంతోషంగా పడుకోలేను. తిండి మీరు తినండి, నాకొద్దు. నాకు కావాల్సింది నా పిల్లల క్షేమం. ఎవరైన పిల్లలు అని అంటే సమస్త మానవాళి ఆయన పిల్లలే. ప్రార్థనకు పోయే వాళ్ళే ఆయన పిల్లలు కాదండి. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఆయన సృష్టించిన పిల్లలే. మనమందరము దేవుని సంతానం. యావత్ భూమి మీద ఉన్న సకల జాతి ప్రజలు ఆయన సృష్టించిన సృష్టి. మీ క్షేమమే ఆయనకు ముఖ్యం. ఆయన తినటానికి, బట్టలు వేసుకోవటానికి, వస్తువులు కొనటానికి, విలాసాలు అనుభవించటానికి, విహారయాత్రలు చేయటానికి లోకానికి రాలేదు. ఆయన మనలను విడిపించటానికి, రక్షించటానికి, ప్రేమించటానికి, స్వస్థపరచటానికి, నిత్య జీవం చేర్చటానికి, నీతిమంతులుగా మార్చటానికి, మన కుటుంబాలను, మన పిల్లలను దీవించటానికి, ఆశీర్వదించటానికి వచ్చాడు. కాబట్టి గెన్నెసరేతుకి ఎందుకు వచ్చాడు? అక్కడున్న సంపదలు ఎత్తుకుపోవటానికి కాదు, అనుభవించటానికి కాదు, కొనటానికి కాదు, అమ్మటానికి కాదు, వ్యాపారం చేయటానికి కాదు ఆయన వచ్చింది. దేవుడు ప్రజలను కాపాడుతాడు. ఏ ప్రాంతానికి వచ్చినా, అది పల్లెటూరైనా, పట్టణమైనా, కొండ సీమలైనా, గ్రామ సీమలైనా దేవుడు వెళతాడు. ఎవరిని ఆయన నిర్లక్ష్యమో చెయ్యడు. ఆయన మనలను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఇంకొక సంగతి కూడా మీకు చెప్పనివ్వండి. ఈ కీసు ఏంటయ్యా? అట్లొచ్చండి, బాగుంది. కొంచెం బేస్ ఎక్కువైపోయినట్లేదు, బేస్ తగ్గించేయండి. ఓకే, బాగుందా ఇప్పుడు మీకు? మాకు బాగుండడం ఏమో, నీకు బాగా చూసుకున్నట్టుంది మీ వ్యవహారం. డిస్టర్బెన్స్ లేకపోతే మీరు బాగా వింటారని ఒక్కటే నా ఉద్దేశం. అర్థమైందా? డిస్టర్బెన్స్ ఉన్నా అది మీ మనసులోకి చేరదని అవన్నీ సెట్ చేస్తుంటాను ముందే. మంచిది. గెన్నెసరేతుకి ఎందుకు వచ్చాడు చెప్పాను కదా. వ్యాపారం కోసం కాదు, వినోదం కోసం కాదు. మరి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ సంపదల తోటలో, ఈ రాకుమారుని తోటలో సంపదలైతే సమృద్ధిగా ఉన్నాయి, కానీ మనుషులకు స్వస్థత లేక ఉన్నది. మనుషులకు స్వస్థత లేదు. వారంతా రోగులుగా ఉన్నారు. అక్కడ రోగాలు 3 రకాలు. మానసిక రోగం, శారీరక రోగం, ఆత్మ రోగం. మనకు 3 ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆత్మ.
అది కనపడదు, శరీరం ఇది కనపడుతుంది. మనసు ఈ ఆత్మను శరీరాన్ని కలిపే ఒక బ్రిడ్జి లాంటిది, ఒక జంక్షన్ లాంటిది. అర్థమవుతుందా? కాబట్టి ఈ మనస్సు ఉందే, ఈ మనస్సు 3 ఉన్నాయి మనకి. మనసు ఏది ఆడంది అని అంటే నేను చూపించలేను, అన్నీ చూపించలేము. మరి గాలి ఏది చూపించమంటే నేనేం చూపిస్తాను? అనుభవించడమే దాన్ని. అర్థమైందా? కాబట్టి కనపడలేదు కాబట్టి అది లేదు అనడానికి వీలు లేదు. అన్నీ కళ్ళకి కనపడవు. ఈ సత్యం మీరు అర్థం చేసుకోవాలి. ఈమె కళ్ళద్దాలు పెట్టుకొని నిద్రపోతుంది చక్కగా ప్రయాసపడి ఇక్కడ దాకా వచ్చి. అటు చూడబాకండి, ఆమె నన్ను చూసింది, నేను ఆమెను చూసా. ఆమె మెలకు ఉంటే సరిపోతుంది. సరే, నిద్రపోబాకండి ఎవరు. ఇప్పుడు చూడండి, మనస్సు కంటికి కనపడదు, ఆత్మ కంటికి కనపడదు, శరీరం కంటికి కనపడుతుంది. దేవుడు చెప్పాడు, ఈ సృష్టిలో దృశ్యమైనవి కొన్ని, అదృశ్యమైనవి కొన్ని. అదృశ్యమైనవి అని అంటే కనపడనివి, దృశ్యము కానివి అని అర్థం అన్నమాట. అంటే కనపడనివి. దృశ్యమైనవి అని అంటే కంటికి కనపడేవి. కన్ను పని ఏమిటంటే అన్నిటినీ దృష్టించుట, అంటే చూచుట అని అర్థం. కాబట్టి ఈ లోకంలో దృశ్యమైనవి, అదృశ్యమైనవి 2 ఉన్నాయి. ప్రభు ఇంకొక మాట అంటాడు, దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. అర్థమవుతుందా? ఫిలాసఫీ ఏమిటిది? వాస్తవం ఇదేమిటంటే, ఏమేమి కంటికి కనపడుతున్నాయో అవి అనిత్యం అని అంటే నిత్యము ఉండవు. ఏవేవి కంటికి కనపడట్లేదో అవి నిత్యము ఉంటాయి. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, కంటికి కనపడేవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. కంటికి కనపడనిది ఏదో అది శాశ్వతంగా ఉంటుంది. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిత్య సత్యం, సత్యాలు మారవు. నువ్వు నమ్మినా అట్టాగే ఉంటాయి, నమ్మకపోయినా అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏమి కంటికి కనపడట్లేదు? దేహం కంటికి కనపడుతుంది. ఇగో ఈ వస్తువులు, ఈ ఆకాశము, భూమి, ఇళ్ళు, వస్తువులు, వాహనాలు ఇవన్నీ కనపడుతున్నాయి కంటికి. అవన్నీ ఎల్లకాలం ఉండవు. అవి గతించిపోతాయి, చివికిపోతాయి, అరిగిపోతాయి, చిరిగిపోతాయి, పాడైపోతాయి, కుళ్ళిపోతాయి, లయమైపోతాయి, కాలిపోతాయి. కంటికి కనపడేవి ఏవైనా కూడా నిత్యం ఉండవు. కానీ కొంతమంది భ్రమపడుతుంటారు, ఇయే నిత్యం ఉంటాయి, మనం ఏడెసలు వేసుకొని ఉంటాము. అవి నిత్యము ఉండవు, నువ్వు విడసెలు వేసుకొని ఉండవు. ఇళ్ళు శిథిలమైపోతాయి. అర్థమైందా? అంతే. ఊర్లు పాడైపోతాయి, వస్తువులు పాడైపోతాయి, మొక్కలు చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి, మన శరీరం కూడా చచ్చిపోతుంది, లయమైపోతుంది. నీ కంటికి ఏది కనపడ్డా అది కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత అది శిథిలమైపోతుంది నానా రకాలుగా. అర్థమవుతుందా? కానీ కంటికి కనపడినది ఉందే, ఆత్మ, దేవుడు, పరలోకము, ఇవన్నీ కంటికి కనపడవు. ఇవి నిత్యంగా ఉంటాయి. ఇవి నిత్యంగా ఉంటాయి. ఈ సత్యం నీకు అర్థం అవ్వాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. నమ్మితే మేలు పొందుతావు, నమ్మకపోతే నష్టపోతావు. చేసేది ఏముంది చెప్పండి? నమ్మమని చెప్పడమే మన పని. నమ్మదగిన దేవుడు ఏం చెప్తాడు? సత్యం నీకు బోధిస్తాడు. నువ్వు అసత్యాన్ని పట్టుకొని ఏలాడుతానంటే నేనేం చేయను? సత్యాన్ని నమ్ముకుంటానంటే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, మేలు పొందేటట్లు చేస్తుంది, ఆశీర్వదించబడేటట్లు, నిత్యము నిలిచేటట్లు చేస్తుంది. కాబట్టి దేవుడు కంటికి కనపడట్లేదు, ఆయన ఆత్మ. మనకు కూడా ఆత్మ ఉన్నది, అది కూడా కంటికి కనపడదు. పరలోకం ఆత్మలు నివసించే స్థలం, పాతాళం కూడా ఆత్మలు నివసించే స్థలం. ఇవి కంటికి కనపడవు ఇప్పుడు, కానీ అవి నిత్యము ఉంటాయి. కాబట్టి నిత్యం ఉండే నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేయాలి. నేడుండి రేపు పొయ్యిలోకి పోయే గడ్డి పువ్వులాగా ఉండే ఈ దేహాన్ని గురించి పట్టించుకున్నంత నిత్యము నిలిచే నీ ఆత్మ గురించి నువ్వు పట్టించుకోకపోతే నష్టపోతావు. నిత్యమైన పరలోకం, నిత్యమైన దేవుడు, నిత్యంగా ఉండే నీ ఆత్మ, అవే ముఖ్యం. వాటి మీద శ్రద్ధ ఉండాలి. కొంతమంది ఈ శరీర సంబంధమైన కంటికి కనపడే తాత్కాలికంగా లయమైపోయే వాటి గురించే చింత కలిగి ఉంటారు. అవి ఉన్నారని సంబరపడుతుంటారు, అవి పోయినప్పుడు దిగులు పడుతుంటారు. నేను ఇవి అసలు వద్దనటం లేదు. నీకు ఇల్లొద్దు, పొలమొద్దు, పశువులొద్దు, మొక్కలొద్దు, పిల్లలొద్దు, శరీరం వద్దు, ఆహారం వద్దు, వస్త్రం వద్దు, బంగారం వద్దు, బట్టలొద్దు అంటల్లా.
ఎన్ని కావాలి నువ్వు సుఖంగా బ్రతకటానికి, కానీ అవి కొద్ది కాలమే ఉంటాయి. మరి నిత్యంగా ఉండేది ఏమిటి అని అంటే దేవుడిచ్చే జీవాహారం, జీవజలం, నిత్య జీవం కలిగిన దేవుడు, జీవించే ఆత్మలుండే పరలోకం. ఇది నువ్వు సంపాదించుకోవాలి. పాతాళం కూడా ఉంటుంది, కానీ అక్కడ యాతన ఉంటుంది. ఈ ప్రభువుని నమ్మని వారు, ఈ దేవుణ్ణి విశ్వసించని వారు, ఆత్మను రక్షించుకోని వారు, నిత్య జీవానికి సిద్ధపడిన వారంతా పాతాళంలో యాతన పడతారు. కనుక ప్రియ దేవుని పిల్లారా, మనకు మంచి బుద్ధి కావాలి. సామెతల గ్రంథం అదే చెబుతోంది. ఇదిగో క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు అన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కాబట్టి మరణ మార్గం ఒకటి, జీవ మార్గం ఒకటి, పాతాళ మార్గం ఒకటి, పరలోక మార్గం ఒకటి. ఈ లోకంలో మన జీవితం ముగిసిన తర్వాత ఈ రెండు మార్గాలలో ఏదో ఒక మార్గంలో మనము ప్రయాణించవలసి ఉన్నది. మన ఆత్మ ప్రయాణిస్తుంది. అర్థమవుతుందా? దేహం ఇక్కడ రాలిపోతుంది. దేహం రాలిపోయినప్పుడు కొందరు కట్టెల మీద పెట్టి కాలుస్తారు, కొందరు మట్టిలో పెట్టి పూడుస్తారు, కొందరు నీళ్ల మీద వదిలేస్తారు, మరి కొందరు కాకులకు గద్దలకు వదిలేస్తారంట. రతన్ టాటా గారు మీకు తెలుసా? రతన్ టాటా ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. మన దేశానికి చాలా నిధులు ఆయన ఇచ్చాడు, విరాళాలు. కరోనా టైంలో కూడా టాటా సాల్ట్, టాటా వాటర్, టాటా కార్ అన్ని కూడా ఆయనయే. ప్రపంచంలో చాలా సంస్థలు ఆయనకున్నాయి, కంపెనీలు, కోట్ల రూపాయలు. TCS అనే సాఫ్ట్వేర్ సంస్థలు కూడా వారివే. ఆయన చచ్చిపోతే వాళ్ళకు ఒక సైలెంట్ ప్లేస్ ఉంటుందట, ఒక పెద్ద స్టేడియం లాగా. శవాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసేస్తారు. వాళ్ళు పాతి పెట్టరు, కాల్చరు, నీళ్ళల్లో వదలరు. పక్షులు వచ్చి తినేసేస్తాయి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఈ దేహం పక్షులకు ఆహారం అవ్వాలనేది వాళ్ళ సిద్ధాంతం అట. ఏమైతేంలే, పక్షులు మనల్ని తింటాయి, ఆ పక్షులు చచ్చిపోతే మట్టి తింటుంది. మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆత్మను రక్షించుకుంటాడు బుద్ధిమంతుడు. రక్షించుకోవలసిన ఆత్మనేమో శిక్షకు అప్పగించుకొని రాలిపోయే దేహాన్ని నమ్ముకొని ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనులుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు చాలా కోటీశ్వర్లు, గొప్ప గొప్ప విద్యలు, ఆ విదేశాల్లో చదివిన వారు కూడా ఆత్మను రక్షించుకునే బుద్ధి వారికి ఉండదు. తెలివితేటలుంటాయి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తుంటారు, కోట్ల రూపాయల బిజినెస్లు చేస్తుంటారు, కానీ నిలిచి ఉండే ఆత్మను రక్షించుకునే జ్ఞానం వారికి లేదు, బుద్ధి వారికి లేదు. మరి అందుకే అట్లాంటి వాళ్ళు పాతాళంలో యాతన పడతారు. జీవితకాలం అంతా యాతన పడతారు. యాపిల్ కంపెనీ ఆయన మీకు తెలుసా? చనిపోయే ముందు ఆయన హాస్పిటల్లో ఉండి ఒక రాశాడట ఒక సంగతి. ఏమని? ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశాను, కోట్ల రూపాయలు సంపాదించాను, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను, నేను అనుభవించని వస్తువే లేదు, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నేను హాస్పిటల్ చేరాను, ఇప్పుడు నేను ఒంటరితనంతో బ్రతుకుతున్నాను, నేను ఉద్యోగాలు ఇచ్చి పోషించిన లక్షల మంది ఉద్యోగస్తులు ఇప్పుడు ఏరి, నేను సంపాదించిన ఆస్తిపాస్తులేవి, నేను అనుభవించిన వస్తువాహనాలన్నీ ఎక్కడా? ఇప్పుడు నా చుట్టూ చీకటి అలుముకుంది, మరణం నా ఎదురుగా నిలబడింది, ఈ బీప్ బీప్ అనే బీపీ మిషన్ల సౌండ్ వినపడుతుంది. అయ్యో, ఇప్పుడు నేను చచ్చిపోతే నేనేం వెంట తీసుకెళ్ళిపోతాను? జీవితకాలం అంతా నేను సంపాదించింది ఏమిటి? చివరికి నాతో వచ్చేది ఏమిటి? ఎవ్వరూ నాతో లేరే. ఇప్పుడు చచ్చిపోతే ఈ దేహం కూడా నాతో రాదే. మరి నా పేరు, నా వస్తువులు, నా కంపెనీలు, నా బిల్డింగులు, నా వాహనాలు, నా ఆస్తిపాస్తులు ఇవన్నీ పరుల పాలైపోతుంటే నేను ఒంటరిగా పోతున్నానా? దేవుడు ఇప్పుడు అర్థమైంది ఆయనకి. ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము, కనుక ఆత్మను రక్షించుకోండి. ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఆత్మను రక్షించుకోవాలి, నిలిచి ఉండేదాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. దాని కొరకు మీరు ప్రయాసపడాలి. ఆని కొరకు ప్రయాసపడకుండా విడిచిపెట్టిపోయేవి, గతించేవి, ఇతరులు పంచుకునేవి, నీతో వెంటరానివి సంపాదించుకుంటూ సంతృప్తిగా ఉంటున్నావా?
అవి వద్దని నేను చెప్పను, కానీ అవి తాత్కాలికమని గ్రహించి నిత్యమైన వాటి మీద నీవు దృష్టి పెట్టాలి. ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైన వాటిని, శాశ్వతమైన వాటిని సంపాదించుకోవాలి. కాబట్టి మనము దేవుని వాక్యం వింటే బుద్ధిమంతులం అవుతాము, జ్ఞానవంతులం అవుతాము, శాశ్వతమైన వాటిని మనము సంపాదించుకుంటాము. అట్లాగే తాత్కాలికమైన వాటిని కూడా చక్కగా అనుభవిస్తాము. ప్రియ దేవుని పిల్లలు, అందుకే దేవుని దగ్గరికి రావాలి. నీవు చాలా ఆస్తిపరుడవై ఉండి బుద్ధి లేకుండా ఉంటే ప్రయోజనం ఏముంది? సామెతల గ్రంథం 15:24 మరొకసారి చదివి ముందుకెళ్దాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అర్థమైందా? జీవ మార్గంలో, నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, నిత్య జీవ మార్గంలో నువ్వు నడుచుకోవాలి. ఆ మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభు అయిన యేసు మనకు ఏర్పాటు చేశాడు. ఆ సంగతి కూడా మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక. పరమునకు చేసే మార్గం ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఏర్పాటు చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పింది చేసినప్పుడే మనం పరలోకం చేరగలుగుతాం, లేకపోతే పాతాళానికి వెళతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారును నై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. యథార్థ హృదయం లేకపోతే, పరిశుద్ధ హృదయం లేకపోతే, నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే, కడగబడిన దేహం లేకపోతే, రక్తాన్ని మనం ఆశ్రయించకపోతే, క్రీస్తును ఆశ్రయించకపోతే పరలోకములో స్థానం లేదు. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకంలో ప్రవేశించలేడు. ఏ దారిన పోయినా అదే, ఏ భక్తి చేసినా అదే అనుకుంటుంటారు కొంతమంది. అది మంచిది కాదు, అది నిజమైన చక్కని ఆలోచన కాదు. అర్థం చేసుకోండి. నా ప్రియ దేవుని పిల్లరా, అనుసరిస్తావో లేదో నీ ఇష్టం, కానీ సత్యం చెప్పటం నా బాధ్యత. ఏ దారిన పోయినా ఆ దారికే పోతానులే, ఏ పేరు పిలిచినా అక్కడికేలే, ఏ భక్తి చేసినా అక్కడికేలే అని అంటే అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? విజయవాడ దారిన పోతే ఇటు కిందకైనా విజయవాడ, ఇటు పోతే విజయవాడ, పైకి పోతే విశాఖపట్నం వచ్చింది. పైకి పోతే నాకు విశాఖపట్నం కావాలంటే ఎట్ట కుదురుద్ది, కిందకి పోతే విజయవాడ. అర్థమైందా? ఏ దారిన పోయినా అదే వస్తుందంటే రాదు. నీవు చక్కని దారి ఎంచుకోవాలి. పరలోకానికి నువ్వు వెళ్ళాలి, పాతాళాన్ని తప్పించుకోవాలి. అప్పుడు ప్రభువు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడవాలి. విశ్వాసం ప్రభువునందు ఉంచాలి, ప్రభువును వెంబడించాలి. అందుకే ఈ లోకం దాటుతాం మనం ఒక రోజు మరణం ద్వారా, ఆ రోజు తప్పక మనము పరలోకం చేరాలంటే ప్రభువును మనం అనుసరించాలి. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనము ముందుకు వెళ్ళాలి. ఆయన ఏమన్నాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈ లోకాన్ని విడిచి పరలోకం ఆయన వెళ్ళే ముందు మీరు కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి పరలోకం వస్తారు, కాబట్టి మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటూ అభయమిచ్చి వెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండెను, మీరు నన్ను
నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? ప్రియ దేవుని పిల్లరా, దేవుడే మానవుడే ఈ లోకానికి దిగివచ్చి పరలోకానికి మార్గాన్ని సిద్ధం చేసి, కలవరపడకండి, మరణం గురించి భయపడకండి, మరణం తర్వాత మీ ఆత్మలు నిత్య జీవంలో నిత్య శాంతిలో నాతో ఉంటాయి, మనమందరం యుగ యుగాలు అక్కడ సంతోషంగా ఉంటాము, కనుక నన్ను వెంబడించండి అని అంటూ మరణం తరువాత జీవాన్ని గురించి కూడా యేసయ్య ప్రకటించాడు. ఈ లోకంలో మనకు కావలసినవే కాదు దేవుడు ఇచ్చేది, శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీరానికి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఆత్మను అనుగ్రహించిన దేవుడు మరి ఆత్మకు కావలసినవన్నీ సిద్ధం చేస్తాడు. కనుక ఈ లోకానికి రాబోయే లోకానికి, శరీరంలో ఆత్మలో, మరణానికి ముందు మరణం తరువాత ఆయన నీ కొరకు కావలసినవన్నీ సిద్ధం చేస్తున్నాడు. ప్రతి మానవునికి వాటిని అనుగ్రహించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆయనను వదిలిపెట్టి నువ్వు బ్రతికితే ప్రయోజనం లేదు. ఆయన మార్గాన్ని వదిలిపెట్టి నీకు నచ్చిన మార్గం, నీ పితరులు చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళకూడదు. ఆయన మార్గం జీవం కలిగినది, పవిత్రమైనది, నూతనమైనది, నిత్య జీవానికి నడిపించేది, నిత్య నాశనాన్ని, నరకాన్ని తప్పించేది దేవుని మార్గం. అందుకే అందరూ ఈ మార్గంలో నడవాలని ప్రకటించేది. ఎందుకు? పని లేకనా? కాదు, ప్రేమతో, బాధ్యతతో. ఎవడు పెట్టాడా బాధ్యత? ప్రభువే చెప్పాడా బాధ్యత. నా మార్గాన్ని ఎరిగిన వారు నన్ను ఎరిగిన వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు రక్షణ పొంది ఊరుకుంటే కుదరదు, మీరు వెలిగించబడి ఊరుకుంటే కుదరదు, మీరు నా ప్రేమను, నా మేలును పొంది ఊరుకుంటే కుదరదు. మీరు అందరికీ ప్రకటించాలి. ఎందుకు? ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ ప్రభు తట్టు తిరగాలి, అందరూ ప్రభు మార్గాన్ని అనుసరించాలి, అందరూ మన ప్రభువు, మన తండ్రి, మన సృష్టికర్త ఉన్న చోటుకి మనం వెళ్ళాలి. సృష్టికర్త లేని స్థలానికి ఏ ఆత్మ వెళ్ళకూడదనేది ప్రభు యొక్క ఉద్దేశం. కులాలు, మతాలు, భేదాలు, ప్రాంతాలు, భాషలు మనకున్నాయి, కానీ దేవునికి ఏ భేదం లేదు, ఏ పక్షపాతం లేదు. ధనికులని, పేదలని, ఆయన విశ్వసించేవారు, విశ్వసించని వారు, లోబడేవారు, లోబడని వారని భేదం లేదు. అందరూ రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఓ తల్లికి 10 మంది పిల్లలుంటే, లేదా 2 పిల్లలుంటే, ఒకటి మాట వింటాడు, ఒకటి మాట వింటావు, అయినా కూడా ఇద్దరికి క్షేమం కావాలని తల్లి కోరుకుంటుంది. ఏమంటారు? ఇద్దరికి వండి పెట్టిద్దా లేదా? ఆస్తి ఇద్దరికి పంచి పెట్టిద్దా లేదా? ఇద్దరి కోసం అన్నం వండిద్ది, ఇద్దరి కోసం అన్ని ఏర్పాటు చేస్తుంది తల్లి, తండ్రి. ఒకడు మాట వినేవాడైనా ఒకడు మాట విననోడైనా ఇద్దరిని ప్రేమిస్తారు. ఈ మాట వినేవాడు ఇదే స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. ఆ మాట వినకుండా బైరేగిలాగా తిరిగేవాడు కూడా వీడిలాగా మాట విని బుద్ధిమంతుడు అవ్వాలని కోరుకుంటారు. అవునా? ఎంతమంది తల్లులు, తండ్రులు ఇక్కడ ఉన్నారు? పిల్లలు కలిగిన వాళ్ళు ఏంది అట్టాగే చూస్తున్నారు? ఒకసారి చేయొద్దండి. ఉన్నారా మీకు ఆడపిల్లలు, మగ పిల్లలు? ఒకడు మాట వింటాడు, ఒకడు మాట వింటూ, ఒకడు మీ మనసుకు నచ్చినట్టుగా ఉంటాడు, ఒకడు మిమ్మల్ని కష్టపెడుతుంటాడు. అయినా వీడికి ఏమన్నా బెల్లం పెట్టి వాడికి ఏమన్నా కారం పెడతారా నోట్లో? మాట వినేవాడికి బెల్లం పెట్టి మాట విన్నవాడికి మట్టి ఏమన్నా పెడతారా నోట్లో? ఇద్దరికి పెడతారు కదా. కూర్చొని ఒకంత వాడి దగ్గర, ఆడు చూడరా ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాడు చూడరా చక్కగా మాట వింటాడు, వాడిని చూడరా ఎన్ని మార్కులు వస్తున్నాయో, నువ్వేమిట్రా అని చూడరా, ఆడలాగుండరా అని దండం పెడతా, నేనేం తక్కువ చేశానురా అంటూ బ్రతిమలాడతారు. చూడు ఇంట్లో పిల్లలు. దేవుడు కూడా అలాగే బ్రతిమలాడతాడు. ఎంతకాలం? నువ్వు బతికినంత కాలం. ఈ బ్రతికినంత కాలంలో ఆయన బ్రతిమలాట నువ్వు అర్థం చేసుకోకుండా, నా జీవితం, నా ఇష్టం, నువ్వు అట్టాగే ఏడు, నీ మాటకు నేను విలువివ్వను, నా మార్గాన్ని నేను సరి చేసుకోను, నా బ్రతుకుని నేను సరి చేసుకోను అంటే అట్లాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది పాతాళం, ప్రభువు లేని స్థలం. అత్యంత భయంకరం. చుక్క నీరు దొరకదు, ఏడ్పు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకునుట, కేకలు వేయుట అక్కడ ఉంటాయి. మరి పరలోకంలో నెమ్మది, శాంతి, సమాధానం, సమృద్ధి, సంతోషం, నిత్య జీవం అక్కడ ఉంటుంది. ఆ స్థలానికి తీసుకువెళ్ళాలన్నదే యేసు యొక్క ఉద్దేశం. అందుకే తన పిల్లలకు భారము, బాధ్యత ఇచ్చి పంపిస్తారు. ఈ ఊరు వచ్చి ఇక్కడ అద్దింటిలో ఉంటున్న శామ్ గారు, పాస్టర్ శామ్ గారు, వాళ్ళ ఆవిడ పేరు ఏంటన్నారు? విజయమ్మ. శామ్ గారు, విజయమ్మ గారికి చిర్రా ఊర్లో మంచి ఇల్లు, స్థలాలు ఉన్నాయి.
అవన్నీ వదిలేసి ఇక్కడ అద్దెకుంటున్నారట. ఎందుకు? దేవుడు మంగళాపురం వెళ్ళండి అని చెప్పాడట. దేవుడి మాట విని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సొంత వాళ్ళని వదిలిపెట్టేసేసారు, ఆస్తులు వదిలేశారు, ఇల్లు వదిలేశారు, పనిపాటలు వదిలేశారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు కొరతల్లో బతుకుతున్నారు. చిర్రా ఊర్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకున్నాయన్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? దేవుడు వారిని ఇక్కడికి పంపించాడు. ఏం చేయని పంపించాడు? స్వార్థ ప్రకటించడానికి పంపాడు. వారి జీవితాలని త్యాగం చేశారు, ఆస్తిని త్యాగం చేశారు, స్వజనులను సుఖాన్ని విడిచిపెట్టారు. ఇక్కడికి వచ్చి రూమ్ రెంట్లు కట్టుకోవటానికి బాధపడుతున్నారు. ఎన్ని కొరతలు అనుభవించినారో. ఇదంతా ఎవరి కోసం? ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలు ఎవరి వారు? ప్రభువుకు సంబంధించిన వారు. వారు ప్రభు మనసు కలిగి ఉన్నారు. ఏమిటది? ఎవరూ నశించకూడదు, పరలోకం చేరాలని. పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చారు. పొట్ట నింపుకోవటానికి కాదు, ప్రజల జీవితాలను రక్షించటానికి, పాతాళం నుంచి తప్పించటానికి, నిత్య జీవ మార్గాన్ని చూపించటానికి. నా ప్రియ దేవుని పిల్లరా, అందరినీ ఒక ఘాటికి గట్టేయబాకండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రజల కుటుంబాలను పాడు చేసిన వారు కొందరుంటారు. అందరినీ ఆ ఘాటికి కట్టద్దు. వీళ్ళంతా ఇంతేనని 100 మందిలో ఒక 10 మంది పనికి మాలిన వారు అయి ఉండొచ్చు. వారి యొక్క ఉద్దేశాలు మర్చిపోయి ఉండొచ్చు. వారి ప్రభువుకి వారు అవమానం తీసుకురావచ్చు. కానీ 90 మంది మీ కొరకు ప్రయాసపడుతున్నారు. నేను గుండె మీద చేసుకొని చెబుతాను, ఉన్న ఇల్లు, ఉన్న ఆస్తులు వదిలేసేసుకొని దేవుని సేవ కోసం, ఆత్మల రక్షణ కోసం వచ్చిన శ్యామ్ గారు, విజయమ్మ గారు మీకోసం దేవుడు పంపిన సాధనాలు. మీ కొరకు ప్రార్థన చేసేవారు, మీకు బోధించేవారు, మీ క్షేమాన్ని కోరుకున్నవారు, మీ కొరకు ఖర్చు అయిపోతున్నవారు. ఎందరు అర్థం చేసుకున్నారో, ఎందరు విలువనిచ్చారో, ఎందరు చులకనగా చూశారో ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ సుఖంగా బ్రతికేవారు కష్టాలను కోరుకున్నారు. సమృద్ధిగా బ్రతికేవారు కరువును అనుభవించడానికి ఇష్టపడ్డారు. ఎందుకో తెలుసా? మీ ఆత్మలకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అని. నిత్య జీవాధిపతి అయిన క్రీస్తును మీకు పరిచయం చెయ్యాలి అని. అంతేగాని మీదంతా ఏదో మీ ఆస్తులన్నీ పాముకుందాం, నింపుకుందాం అని రాలేదండి వారు. ఒకవేళ అలాంటి ఉద్దేశంతో గనక వాళ్ళు వచ్చుంటే అక్కడే వాళ్ళకు బాగుండేది. చిర్రా ఊర్లో ఇక్కడికి రావాల్సిన పని లేదు. అన్ని వదిలిపెట్టి అర్థం చేసుకోవాలి. నీ ఆత్మ పట్ల శ్రద్ధ కలిగిన దైవ జనులను మీరు అర్థం చేసుకోవాలి. వారి త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. వారి సమర్పణ, వారి లక్ష్యం మీరు అర్థం చేసుకోవాలి. బతకలేక బైబిల్ పట్టుకున్నారు అనుకోకూడదు. కష్టపడేవారు, అన్నీ ఉన్నవారు వదిలేసి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల కొరకు వారు ప్రయాసపడుతున్నారు ప్రభు మార్గాన్ని తెలియచేయడానికి. అట్లాంటి వారు ఈ పరిచర్యలో 15 కుటుంబాలు ఉన్నాయని వినడం నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. చప్పట్లు కొట్టి వారందరి సమర్పణకు ప్రభువును స్తుతించండి. వాళ్ళని కూడా ఘనపరచాలి. వాళ్ళేం ఘనతకు యోగ్యులు కాదా? ఇట్టి సమర్పణ కలిగి ప్రజల కోసం వాళ్ళ పిల్లలను, కుటుంబాలను, పనులను, ఆస్తులను వదిలిపెట్టించిన వారు ఘనతకు పాత్రులే. ఘనతకు పాత్రులే. నా ప్రియ దేవుని పిల్లలు, వారి లక్ష్యం ఏమిటో తెలుసా? ప్రజల రక్షణే వారి లక్ష్యం. ప్రజలకు శాంతి, సమాధానం, నిత్య జీవం, పరలోకం పంచి పెట్టడమే వారి లక్ష్యం. అంతేగాని మీ ఆస్తులు పాముకుందామని, మీరు పెడితే తిందామని వచ్చిన వాళ్ళు కాదు. ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని బోధించడానికి వారు ఇక్కడికి వచ్చారు. ప్రభు మనస్సు వారు కలిగిన వారు, ప్రభు కొరకు వారు ఇక్కడికి వచ్చారు. ఈ క్రైస్తవులు లేకపోతే ప్రభు మనసు కలిగిన వారు ప్రజలకు మేలు చేయాలని సమర్పణ కలిగి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, వారు ప్రభు యొక్క ప్రేమను, రక్షణను, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడు అది ఇతరులకు పంచాలని వారు బహు ఆశ కలిగి ఉంటారు. జనాలు అనుకుంటారు, వీళ్ళకైనా పిచ్చి పట్టిందా అనుకుంటారు. అవును, పిచ్చే పట్టింది అనాలా? ఏం పిచ్చి? ఆస్తులు అమ్ముకుంటే పిచ్చి, సుఖాన్ని వదిలిపెట్టే పిచ్చి, కష్టాలను కోరుకునే పిచ్చి. అది మంచి పిచ్చేలే. కొంతమందికి పట్టింది పిచ్చి. తాగుడు పిచ్చి, వ్యభిచారం పిచ్చి, ధనాపేక్ష పిచ్చి, సెల్ ఫోన్ పిచ్చి.
ఆ పిచ్చి పాడు చేస్తుంది, కానీ ఈ పిచ్చి బాగుంటుంది. వాళ్ళు బాగుంటారు, అనేకులను బాగు చేస్తారు, వారి ఆత్మలను రక్షించుకుంటారు, ఇతర ఆత్మలను రక్షించుకుంటారు. ఈ పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారే, అధికార పిచ్చి, ధనాపేక్ష పిచ్చి, వ్యభిచార పిచ్చి, మత్తు పదార్థాల పిచ్చి, సినిమాల పిచ్చి, రాజకీయాల పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారే, ఆ పిచ్చి వాళ్ళను పాడు చేస్తుంది, వాళ్ళ సంతానాన్ని పాడు చేస్తుంది. ఈ పిచ్చి ఏం పిచ్చి అంటే పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరలోకం చేరాలి, ప్రభువును నమ్ముకోవాలి, మేము ఇతరులకు ఆ మార్గాన్ని బోధించాలి అనే పిచ్చి. నాకు కూడా పట్టింది ఆ పిచ్చి. నా 16వ ఏట, ఇప్పటికి 33 సంవత్సరాల నుంచి ఆ పిచ్చితోనే లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించాను. దుష్టత్వం, దుర్మార్గం నుంచి, నాశనం, నరకం నుంచి విడిపించినాను. వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. అందుకని ఇట్లాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సమర్పణతో పనిచేసే వారంటే నాకు చాలా ఇష్టం. పిల్లల కోసం ఆలోచించకుండా, గబక్కున అనారోగ్యం వస్తే 10 రూపాయలు చేతిలో లేవే అని ఆలోచించకుండా, మేమెట్టయిపోయినా పర్వాలేదు, ప్రాంతం రక్షించబడాలి, ప్రజల ఆత్మలు రక్షించబడాలి, వారు నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకం చేరాలి అనే సమర్పణ కలిగిన వారు దేవుని దృష్టిలోనూ మా దృష్టిలోనూ ఎంతో విలువైన వారు. మీ దృష్టికి వాళ్ళు విలువ తక్కువగా కనపడుతున్నారా? మీ దృష్టికి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, పిచ్చోళ్ళు, తెలివి లేని వాళ్ళలాగా కనపడుతున్నారా? వాళ్ళు పోగేసుకుంటుంది ఆస్తిపాస్తులు కాదు, వారు రక్షించి పరలోకానికి చేరుస్తుంది మీ ఆత్మలని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే జీవింపచేసేది. ఆత్మల రక్షణ కొరకు వారు ప్రయాసపడుతున్నారు. వారిని చులకనగా చూడకూడదు. వారి ప్రయాసను, సమర్పణను, కన్నీటిని వ్యర్థం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకుంటే మీకు నిజమైన శుభము, సమాధానము, నిత్య జీవము కలుగుతాయి. నా ప్రియ దేవుని పిల్లరా, అర్థం చేసుకోమని ఈ ప్రాంత ప్రజలను నేను బ్రతిమాలుతున్నాను. దేవుడు కూడా విందులకు, వినోదాలకు, వ్యాపారాల కోసం గెన్నసరేతుకు రాలేదు. మరి ఎందుకు వచ్చాడు? అక్కడున్న రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు. అక్కడ ఆయనను కొందరు గుర్తుపట్టినారట. ఇక అక్కడికి వెళ్ళే ముందు ఆ వివరణలోకి, ఈ దైవజనుల భారం మీకు అర్థం అవడానికి ఒక సంగతి చెప్పాలి. నేను మొన్న చిర్రావూరు వచ్చినప్పుడు చెప్పానో లేదో, కుక్క గురించి చెప్పానా? ఓసారి ఒక వెటర్నరీ డాక్టర్ అలా రోడ్డు మీద వెళ్తున్నాడట, బైక్, అది కారు వేసుకొని. 5-10 నిమిషాల్లో చచ్చిపోయే కుక్క రోడ్డు పక్కన కనపడిందంట. అది ఎలా ఉందో తెలుసా? డొక్కకి రాస్తుందట. పైన ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, అసలు లేచే శక్తి లేదు. 5-10 నిమిషాల్లో చచ్చిపోయేటట్టుంది ఆ కుక్క. దాన్ని తినేస్తున్నాయి పురుగులు, దాని ఒంటి నిండా పుండ్లు, వాసన, చీము, రక్తం వస్తుందట. ఏమీ లెగవలేక ఉందట. అది బతికుందో లేదో ఎట్లా తెలుస్తుందంటే, కొంచెం కొంచెం ఎగరేసి ఆ డొక్క కనపడుతుందట. అందుకని వెంటనే డాక్టర్ గారు దిగి చూసేటట్టు, కానీ అది కాసేపట్లో కూసేపట్లో చచ్చిపోయేటట్టుందట. అందుకని ఇదేం బతుకుద్దిలే, కాసేపట్లో అయిపోద్ది, వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ నా ప్రయత్నం నేను చేద్దాం, బతికితే బతికింది, లేకపోతే లేదని గబగబా వెళ్ళి ఆ కుక్క చుట్టూ టర్కీ టవల్ చుట్టి, డాక్టర్లు సీట్లో వేసుకుంటారు కదా కారులో, ఆ టర్కీ టవల్ దాని చుట్టూ చుట్టి, దాన్ని జాగ్రత్తగా వాసన కొడుతున్నా కూడా అసహించుకోకుండా కారులో పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందు దాన్ని తినేస్తున్న పురుగులన్నీ ఏరాడట. ఆ తర్వాత ఉన్న పుండ్లన్నీ ఒత్తి, చీము, రక్తం బయటికి తీసేసాడట. ఆ రంధ్రాల్లో మందు పెట్టి, కాటన్ పెట్టి దాని ఒళ్ళంతా కట్లు కట్టాడట. నీరసంగా ఉంది కదా, అందుకని దానికి సెలైన్ కూడా పెట్టాడట. ఇలా సెలైన్ పెట్టి, కట్టు కట్టి, మొత్తం మందు పెట్టేసేస్తే చచ్చిపోద్దేమని చూస్తుంటే 5-10 నిమిషాల్లో చచ్చిపోద్ది అనుకున్నది 5 గంటలు 6 గంటలు బతికిందట. ఆ రోజంతా బతికింది. కొంచెం కొంచెం శక్తి వస్తుంది దానికి. అలాగా 1 వారం అయిపోయింది, 3 వారాలు అయినాయి, 3 నెలలు అయిపోయింది. అది మెల్లమెల్లగా శక్తి పుంజుకొని కండ పెరిగి, ఆ తర్వాత చక్కని చర్మం వచ్చి, దాని మీద కూడా మంచిగా వెంట్రుకలు వచ్చి, అందంగా, ఆరోగ్యంగా తయారైందట. చక్కగా లెగిసి తిరుగుతూ డాక్టర్ గారి కాళ్ళు నక్కుంటా కాళ్ళ చుట్టూ తిరుగుతుందట. 5-10 నిమిషాల్లో కావాల్సిన దాని మీద 3 నెలల శ్రద్ధ పెట్టి, నీ జ్ఞానమంతా, నీ వైద్యమంతా ఉపయోగించి నన్ను బతికించినావు బాబు అని కృతజ్ఞతతో కాళ్ళ చుట్టూ తిరుగుతుందట. దాన్ని బయటికి పంపలేక 3 నెలల అనుబంధం దానితో ఉండటం వల్ల ఇంటికి తీసుకెళ్ళిపోయాడట తనతో పాటు.
ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆయన్ని విడిచి అది ఉండలేకపోతుంది, దాన్ని విడిచి ఆయన ఉండలేకపోతున్నాడు. అందుకని తన ఏసీ రూమ్లోనే దానికి ఒక బెడ్ ఏర్పాటు చేశాడట. రోజు దాంతో కలిసి వాకింగ్ చేస్తాడు. తాను ఏం తింటున్నాడో దానికి పెడుతున్నాడట. ముచ్చట్లని దాంతోనే మాట్లాడుతున్నాడట. అది కూడా ఊరకం అనుకుంటా, నాకుంటా, ముద్దులు పెట్టుకుంటా ఒక పిల్లలాగా అయిపోయిందంట ఆయన ఒడిలో. ఇలా ఉండగా ఒక రోజు ఆయన హాస్పిటల్కి పోతూ నేను మళ్ళా వస్తా జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడట. తలుపు వారగా తీసి ఉంటే ఆ వారగా తీసిన తలుపులో నుంచి కుక్క వెళ్ళిపోయిందట. సాయంత్రం డాక్టర్ గారు వచ్చి చూసేసరికి కుక్క లేదు. కుక్క లేకపోతే ఈయనకు దిగులైపోయింది, నిద్ర పట్టట్ల, కలలో కుక్కేనంట. నిద్రపోవట్లేదు, అన్నం తింటలేదు, వాకింగ్కి వెళ్ళట్లేదు, సంతోషంగా లేడు. ఎందుకంటే మనసంతా దానికి ఇచ్చేసేసాడు. తన మనసులో అది చాలా గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అది వెళ్ళిపోయినా ఈయన ఆలోచన కావాలంటే ఇంకా 5,000 పెట్టి 10,000 పెట్టి ఇంకొక జాతి కుక్కని తేగలడు. రోడ్డు మీద పోయే ఈ బజార్ కుక్క కోసం ఇంత బాధ ఎందుకో, బతికించి బాగు చేశాడు గనక ఆ బంధం అలా పెనేసుకుపోయింది. అది వెళ్ళిపోయినా ఈయన ఉండలేకపోతున్నాడట. రోజు ఆలోచించుకుంటాడట, ఇది అసలు నన్ను ఎట్ట వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంత ప్రేమించేది, నా చుట్టే ఉండేది, నా కాళ్ళు నాకేది, నా పిల్లలాగా మారిపోయిన ఈ కుక్క నన్ను వదిలిపెట్టి అట్టెళ్ళిపోయింది. కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు అంటారు కదా, దీనికి విశ్వాసమే లేదా, ఎందుకు ఇలాగ వెళ్ళిపోయింది అని అంటూ పాపం 3 వారాలు బాధపడుతూ ఆ కలలోకి కూడా వస్తూ ఉంటే దాన్ని కలవరిస్తున్నాడట. ఓ అర్ధరాత్రి తలుపు గీరుతున్న శబ్దం వినపడిందంట. కుక్క జనాలు కొడితే టక్ టక్ అంటది కదా, కుక్క గీరితే కీర్ కీర్ అంటది కదా. అర్ధరాత్రి కుక్క గీరుతుందని టక్కనొచ్చి తలుపు తీస్తే కుక్కేనట. అదే అంటాడంట, ఎక్కడికి పోయావమ్మా 3 వారాలు, నీకు నేను గుర్తులేనా, నిన్నెట్ట బతికించానే, నేను ఎంత ప్రేమించానే, నీకేం తక్కువ చేశానే, కుక్క అంటే విశ్వాసం గల జంతువు అంటారు కదే, ఎట్ట వెళ్ళిపోయావే నువ్వు నన్ను వదిలిపెట్టి, నువ్వెట్టున్నావో కానీ అన్నం తినలేదు, నిద్ర పట్టలేదు, కళ్ళలో నువ్వే, కలవరింతల్లో నువ్వే, ఎట్ట వెళ్ళిపోయావు నువ్వు అంటుంటే తోకంతా ఊపుకుంటా కాళ్ళ చుట్టూ తిరుక్కుంటా నాకుతుందట. అబ్బా ఈ మాత్రం ప్రేమ 3 వారాలు ఏమైందమ్మా అంటున్నాడట, ఏదో మనిషితో మాట్లాడినట్టే. అది కూడా సారీ సారీ అన్నట్టు ఆయన చుట్టూ తిరిగి అవన్నీ తర్వాత అందు కానీ నువ్వు బయటికి రా అని చాలు ప్యాంట్ పట్టుకొని బయటికి లాగుతుందట. అది బయటకు వచ్చిన తర్వాత కాలెత్తిట్టు చూపించిందట. ఆడ 300 కుక్కలు ఉన్నాయంట. ఎక్కడికి పోయావు అంటే ఈ 300 కుక్కల్ని పోగేయడానికి పోయాననిందట. అదేమిటే సుఖంగా ఇక్కడే తిని ఇక్కడే ఉండక ఎందుకు వెళ్ళిపోయావే నువ్వు అని అంటే 5-10 నిమిషాల్లో చచ్చే స్థితిలో ఉన్న నా మీద జాలిపడి నన్ను ఇంతగా ప్రేమించి మరలా నాకు ఒక జీవితాన్ని ఇచ్చావే. నా జాతి కుక్కలన్నీ కూడాను అనారోగ్యంతో ఉన్నాయి, వాటి మీద జాలిపడేవారు, బాగు చేసేవారు లేరు. నువ్వైతే వాటిని బాగు చేస్తావని మొత్తం తిరిగి వాటన్నిటిని పోగేసుకొని వచ్చా. నాలాగా ఏది పాడైపోలేదు, అన్నిటికీ కొద్ది రోగమే ఉంది. నువ్వు దలుచుకుంటా ఇవన్నీ బాగైపోతాయి. నేనే నీ దగ్గరుండి నీ ప్రేమను అనుభవిస్తా, నీ పోషణ అనుభవిస్తా, నీ సుఖాన్ని అనుభవిస్తా ఉంటే ఆ రోగంతో చచ్చిపోయే నా జాతి కుక్కలన్నిటిని ఎవరు కాపాడుతారు? అందుకే నేనే వెళ్ళి వాటన్నిటిని పోగేసుకొని వచ్చా. నువ్వు వచ్చి వాటిని బాగు చేయమన్నట్టు ఆ మూగ కుక్క సైగలతోనే ఆయన బతిమలాడుతుందట. ఆయన అర్ధరాత్రి ఈ 300 కుక్కలను వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి బాగా రోగం ఉన్నోటికి ముందు వైద్యం మొదలుపెట్టి, తక్కువ రోగం ఉన్నోటికి ఆలస్యంగా వైద్యం మొదలుపెట్టి టోటల్గా 3 నెలల్లో 300 కుక్కల్ని బాగు చేశాడట. ఇప్పుడు ఏమైందో తెలుసా, ఇంటి చుట్టూ 300 కుక్కల పహారా కాస్తున్నాయట. ఇక వాచ్మెన్లు అవసరంలా, ఒక్క కుక్క ఉంటేనే దొంగరాడు, 300 కుక్కలు ఉంటే ఎవడొస్తాడు? నేను చెప్పనా, మేలు పొందిన కొందరికి ఈ కుక్క లాంటి మనసు లేదు. నేను ఇప్పుడు చెప్పనా, శ్యామ్ గారు, విజయ గారు, వారు పొందిన మేలు, పాప క్షమాపణ, పరలోకాన్ని సంపాదించడానికి, ప్రజలకు పంచిపెట్టడానికి వారు త్యాగం చేసి వచ్చిన వారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వారి త్యాగంలో స్వార్థం లేదు, వారి సమర్పణలో స్వలాభం లేదు. వారున్న ప్రాంతంలో ప్రజలందరూ రక్షణ పొంది ప్రేమగల ప్రభువును చేరుకొని ఆత్మలను రక్షించుకొని కుటుంబాల క్షేమంతో వర్ధిల్లాలని చేసిన త్యాగం అది. ఆ త్యాగాన్ని ప్రాంత ప్రజలు గుర్తించాలని నేను మిమ్ములను సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. దైవజనులు చాలా మంది త్యాగం అదే, పని పాట లేక కాదు,
మతాలు మార్చటం కాదు, కుటుంబాలను కొల్లగొట్టడం కాదు వాళ్ళ ఉద్దేశం, సంస్కృతులను పాడు చేయటం కాదు వారి ఉద్దేశం, ఆత్మలను రక్షించుటే దైవజనుల ఉద్దేశం, దేవుని మనసు కలిగిన వారి ఉద్దేశం. అపార్థం చేసుకోబాకమని నేను మిమ్మల్ని ఈ రాత్రి బ్రతిమాలుతున్నాను. అర్థం చేసుకుంటే మీరు ఆ మేలును పొందుకోగలుగుతారు. నా ప్రియ దేవుని పిల్లరా, మేలు చేయటానికి ప్రభు గెన్నెసరేతుకు వచ్చాడు. రండి. సంపదలు నిండిన తోటలో రోగులుండుట. చూడండి, కొన్నిసార్లు మనకున్న డబ్బు మన రోగాలను బాగు చేయదు. కొంతమంది అనుకుంటారు డబ్బుంటే కొండ మీద కోతిని కూడా కిందకి దించవచ్చని. కొండ మీద కోతిని దించవచ్చులే. అంశుమతకు ఒక పాట రాసింది. ధనము కొనగలదు పడకను, కొనలేదు నిదురను. మిమ్మల్ని చప్పట్లు కొట్టమని లేదు నేను. ఆహారం కొనగలదు, ఆకలిని కొనలేదు. కొనగలదు ఔషధం, కొనలేదు ఆరోగ్యం. కొనగలదు సౌఖ్యాన్ని, కొనలేదు శాంతిని. ధనము కొనలేనిది యేసు ఇచ్చే గొప్ప రక్షణ. ధనమివ్వలేనిది ఉచితముగా యేసు ఇచ్చును. ధనమా దైవమా సిరిని దేవుని సేవించలేరు. సిరి అంటే ధనం, సంపద. సంపదను ఒక పక్క, దేవుడిని ఒక పక్క పెడితే జనాలు దేవుని కోరుకోరు, సిరినే కోరుకుంటారు. అంటే సంపదనే కోరుకుంటారు. కానీ ఈ సంపద నీకు అన్నీ ఇవ్వలేదు. కొంత సౌఖ్యాన్ని ఇస్తుంది, అంతా సౌఖ్యాన్ని ఇవ్వదు. కొన్నిసార్లు డబ్బు ఎక్కువైపోతే నిద్ర ఉండదు. ఎవడొస్తాడో ఎవడు ఎచ్చకపోతాడు. ఈ డబ్బు ఎక్కువైపోయిన దగ్గర నుంచి ఎవడు చంపుతాడు. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోతే జనాలు చంపుతున్నారు, బయట వాళ్ళు చంపుతున్నారు, ఇంట్లో వాళ్ళు చంపుతున్నారు. డబ్బు ఎక్కువైపోయిందనుకో, నాకు రాసి ఇవ్వదనుకుంటే ముందే చంపుతున్నారు. కేరళలో ఒక ఆవిడ సైనైడ్ ఇచ్చి అందరిని చంపిందంటే ఇంట్లో వాళ్ళందరినీ. కోడలు గారు ఇంట్లో కాలు పెట్టి బాగా ఆస్తుందట. ఆవిడేమో నర్స్ అట. ఒక ఆయన్ని పిలిచి నాకు సైనైడ్ తెచ్చి పెడతావా? తెచ్చిపెట్టింది. సంవత్సరానికి 2 సంవత్సరాల గ్యాప్లో ఒకళ్ళని, 2 సంవత్సరాల గ్యాప్లో ఒకళ్ళని చంపుకుంటూ వచ్చేసింది. ముందు భర్తకు పెట్టిందట. సైనైడ్ ఒక్క బొట్టేసినా కూడా చచ్చిపోతారు. మీకు దారి చెప్పట్లే, నేను జరిగిన సంగతి చెబుతాను. కొన్నిసార్లు ఇట్లాంటి చదువుతుంటే జనాలు నాశనం చేయటం ఎట్టాగో నేర్చుకుంటుంటారు. కొంతమంది దొంగలు మారు మనసు పొంది రక్షణ పొంది సాక్ష్యం చెబుతుంటే కొంతమంది వాళ్ళు వేసే టెక్నిక్లు తెలుసుకొని వీళ్ళు దొంగలు అవుతున్నారట. పాస్టర్ గారు వచ్చి నేను ఒకప్పుడు గజి దొంగని, స్టువార్టపురం దొంగని, నేను ఇట్ట తాళాలు తీశాను, అట్ట బ్యాంకులు దోపిడీ చేశాను అని వివరిస్తుంటే దొంగలు తయారవుతున్నారంట. అక్కడక్కడ దొంగలు తయారవడానికి కాదు సాక్ష్యాలు చెప్పేది, అట్లాంటి దుష్టత్వంలోకి పోయి నష్టపోవద్దని చెప్పటం. అంతేగాని వాళ్ళు చేయలేదా, మీరు అన్నీ చేసి ఎప్పుడో వచ్చారు, నేను కూడా చేసి వస్తా అంటే నువ్వు వస్తావో రావో ఎవడికి తెలుసు మధ్యలో పోతే. కొంతమంది ఆహా భలే సాక్ష్యాలు చెప్తున్నారే, ఆయన బాగా తిరిగి తాగి అనుభవించి జీవితం అంతా ఇప్పుడు వచ్చాడు చివర్లో మాకు చెబుతున్నాడు నీతులు. మేము కూడా జీవితం అంతా అనుభవించి ఆయన వచ్చినప్పుడు వస్తాంలే అనుకుంటుంటారు యవనస్తులు. రావద్దు నువ్వు అక్కడ దాకా. తెలియక చేస్తే క్షమించబడతారు, కానీ తెలిసి చేస్తే క్షమాపణ దొరకదు. పొరపాటున జరిగితే అవకాశాలు దేవుడు ఇస్తాడు, కానీ హృదయాన్ని కఠినం చేసుకొని నేను అట్టాగే ఉంటానంటే ఎట్లా చెప్పండి? కొంతమంది సాక్ష్యాలు విని అట్టవుతారు. అంత దుర్మార్గుడే దేవుని దగ్గరికి చివరికి వస్తే నేను కూడా అన్ని అనుభవించి వస్తా అంటారు కొంతమంది. ఈ అనుభవించే లోపు నీ ప్రాణం పోవచ్చు. జీవితాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడో వస్తానంటే జీవితం నీ చేతిలో ఉందా? సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు సమయం ఉండగానే దేవుని దగ్గరికి రావాలి. అంతేగాని ఎప్పుడో వస్తానంటే కాలాలు సమయాలు నీ స్వాధీనంలో లేవు, నీ ప్రాణం నీ స్వాధీనంలో లేదు. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక అబ్బాయి అసలు హాస్టల్లో సాంబార్ తింటాం, ఆడపిల్లలను అల్లరి చేయడం, కాలేజీ మానేయడం, సిగరెట్లు తాగడం, మత్తు పదార్థాలు సేవించడం, పచ్చి బూతులు తిట్టడం, అందరితో తగాదా పెట్టుకోవటం. చదివేదేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, నేనేమో ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఏమిట్రా నువ్వు చేసేది? ఎందుకంటే చేస్తున్నావు? బడికి ఎందుకు బాగట్లేదు? తిని పండుకుంటావంటే మెమ్మలు పంపించింది ఎందుకు అన్నాను నేను.
ఏమిటి ఆ రకంగా తిరుగుతున్నావు చదువుని నిర్లక్ష్యం చేసి అన్నాను. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం అంటున్నాడు వాడు. ఇప్పుడు చేయకపోతే ఎంజాయ్ ఎప్పుడు చేస్తాం? ఎంజాయ్ చేస్తే చేసావు కానీ మరి చదువు లేకుండా, ఆరోగ్యం సరి లేకుండా, పేరు జడగొట్టుకొని అందరితో చీచేత్తు అనిపించుకుంటా ఏంట్రాట చేస్తున్నా అన్నాను నేను. ఇదిగట్టు నీతులు నాకు జబ్బాకి ఇప్పుడు నేను ఎన్నో చెప్పినా కూడా అన్నాడు వాడు. చెప్పినా కూడా ఇటు నీతులు నేను వినను అన్నాడు. సరే అయినా కూడా వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను, వాడితో మాట్లాడాలని ఆశ ఉంది. చూడబోతే చక్కని అందమైన పిల్లాడు. ఓ రోజు ప్రిన్సిపల్ గారు వస్తున్నాను, అందరు ఉండాలి, ఎవరు ఉండకపోతే వాళ్ళని హాస్టల్లో నుంచి తీసి పడేస్తా, సీట్ క్యాన్సిల్ చేస్తానని అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ హాల్లో కూర్చున్నారు. నేను హాస్టల్లో నేను నా ఫ్రెండ్స్ ప్రేయర్ కండక్ట్ చేస్తుంటాము. ప్రిన్సిపల్ గారు రావడం లేట్ అయిపోతే వాడు చక్కగా పాట పాడాడండి. ఎంత చక్కగా పాడాడు. నేను దగ్గరికి పిలిచి, నువ్వు క్రిస్టియన్వా, నీకు పాటలు వచ్చా, ప్రార్థనకి వెళ్తావా అన్నాను నేను. ఎందుకంటే వాడు చేసే పనులకి వాడు పాడిన పాటకి సంబంధమే లేదు. వాడు నేను బెత్తరపోయేటట్టు చెప్పాడు. మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్, నేను కూడా కాబోయే పాస్టర్ అన్నాడు. మీ తాత పాస్టర్, మీ నాన్న పాస్టర్, నువ్వు కూడా కాబోయే పాస్టర్ అయితే ఇంత చక్కగా పుస్తకం చూడకుండా, తప్పు పోకుండా ఇంత చక్కగా పాట పాడుతున్నావు. మరి నువ్వు చేసే పనులకి, నువ్వు పాడే పాటకి, నువ్వు చెప్పే మాటలకి సంబంధం లేదు కదరా అన్నాను. కాబోయే పాస్టర్ అని నీతో ఎవడు చెప్పాడురా అన్నాను. మా ఇంట్లో మొట్టమొదటి నేనే పుట్టాను కనుక ఫస్ట్ నీ దేవుని సేవకి ఇస్తాను అన్నాడట మా నాన్న. అందుకని డిగ్రీ అయిపోయిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయి బైబిల్ కోర్స్ చేసి ఆ తర్వాత నేను పాస్టర్నై దేవుని సేవ చేస్తాను. అప్పుడు సినిమాలు చూస్తే జనాలు ఊరుకుంటారా? ఆడపిల్లలను అల్లరి చేస్తే, మత్తు పదార్థాలు సేవిస్తే, బూతులు మాట్లాడితే జనాలు ఊరుకుంటారా? అందుకని చేయాల్సినవన్నీ 3 సంవత్సరాలు చేసి తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళి అప్పుడు వచ్చి పాస్టర్గా చేస్తా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఈ 3 సంవత్సరాల మధ్యలో రాలిపోతే ఏం చేస్తావు అన్నాను. రాలిపోను అంటున్నాడు. అంటే ఏంట్రా అన్నాను నేను. అవును, దేవునికి నన్ను సమర్పించారు కనుక, నేను దేవుని సేవ చేయాలి కనుక, నేను ఎన్ని దుర్మార్గ పనులు చేసినా దేవుడు నన్ను మరణానికి అప్పగించడు. నేను దేవుని సేవ చేయాలి కదా. ఆహా, నువ్వు చేయకపోతే ఇంకొకటి లేడంటారు దేవుని సేవ చేయడానికి. నువ్వు దేవుని సేవ చేయాలి కాబట్టి నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా దేవుడు నిన్ను సహించి అప్పటిదాకా నిన్ను బ్రతికిస్తాడు అనుకుంటున్నావా? మరి షిలోహులో జరిగింది ఏమిటి? ఏలీ కొడుకులు ఇద్దరు, ఓపిని ఫీనెహాసులు తాగి వచ్చిన అమ్మాయిల్ని పాడు చేసి, తండ్రిని ధిక్కరించి, దేవునికి చెందాల్సినవన్నీ వాళ్ళు తీసుకొని వండుకొని తిని, దేవుని మాటకు లోబడకపోతే వాళ్ళిద్దరూ ఒకే రోజు కత్తివాత నిండు యవనంలో చచ్చిపోలేదా అన్నాను. ఇదిగో ఇట్లా మాట్లాడతారని అసలు బాధనకు రాను నేను అన్నాడు. ఇట్ట చెప్తారనే రాను. తాసు మీద ధూళి, చేద నుండి జారే బిందువు, గడ్డి పువ్వు, నీటి మీద బుడగ అంటూ జీవితాన్ని భయపెడతారు మీరు అసలు. అందుకే నేను రాను అన్నాడు. భయపెట్టడం కాదురా, అది జాగ్రత్త చేయటం, బుద్ధి చెప్పటం, మేలుకొల్పటం, మంచి వైపు నడిపించటం, నాశనాన్ని, నష్టాన్ని, వ్యర్థత్వాన్ని, చివరికి నిత్య నరకాన్ని తప్పించుకునేటట్లు ప్రజలను ప్రోత్సహించటం అన్నాను నేను. ఈ ప్రోత్సాహాలు నాకే ముద్దులే అన్నాడండి. ఆ హెచ్చరికలు నాకొద్దు, ఈ ప్రోత్సాహాలు నాకొద్దు అన్నాడు. అది అక్టోబర్ మాసం. నవంబర్ అయిపోయి డిసెంబర్ 24వ తారీఖు వస్తే ఫిరంగిపురంలో ఆ కొండ మీద మంచి తిరణాలు చేస్తారు. అక్కడికి వెళ్ళి ఎక్కి దిగి వీళ్ళ ఫ్రెండ్స్ ఫుల్గా తాగి అక్కడి నుంచి మరలా తెల్లవారుజామున గుంటూరు ఏటి అగ్రహారంలో మరొక మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారట. అక్కడ కూడా తాగుదామని బయలుదేరి ముగ్గురు బైక్ మీద వస్తుంటే మిర్చి ఆడి దగ్గర గుంటూరులో రోడ్డు తెగిపోయి ఉంది. వీళ్ళు బైక్ మీద వస్తున్నారు, చూసుకోలేదా, మంచు కమ్మి ఉండడం వలన బైక్ స్కిడ్ అయిపోయి బైక్ నడుపుతున్న ఇద్దరు బైక్తో పాటు ఇటుపడితే వెనక కూర్చున్న వీడు రోడ్డు మీద పడ్డాడు. అదే టైంలో 16 గాన్ల ట్రాలర్ వచ్చి ఎక్కెళ్ళిపోయింది తల మీదుగా. ఈ పుర్రె పగిలిపోయి చిన్ని ముక్కలై మెదడంతా రోడ్డుకు రక్తమంతా పారుతుంది. ఇట్లాగా అంత పెద్ద లారీ వాడు చూసుకోలేదు, తొక్కి వెళ్ళిపోయినాడు. వాడు వెనకొచ్చే వెహికల్స్ చూసి ఆ రక్తం అక్కడ పడున్న వ్యక్తిని టక్కున ఆపి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీసులకు ఫోన్ చేస్తే, ఏసీ కాలేజీ పక్కనే మార్చురీ ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ, అక్కడ పోస్ట్ మార్టం చేశారు. ఆ పొద్దున నేను అటుగా వెళ్తూ ఉంటే మా హాస్టల్ వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు.
నేను వెంటనే ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు, ఎవరు చనిపోయారా అన్నాను. అప్పుడు అక్కడ ఉన్న ఒక అబ్బాయి అన్నాడు, మీరు అక్టోబర్ నెలలో ప్రిన్సిపల్ గారు హాస్టల్కి వచ్చిన రోజు ఒకరితో మాట్లాడారు కదా, వాడు ఈ తెల్లవారుజాము యాక్సిడెంట్లో చనిపోయినాడన్న అన్నారు. నాకు గుండె జారిపోయింది. అసలు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడున్న వార్డు బాయ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆ మార్చరీలో పోస్ట్ మార్టం చేసి ఈత చాపలో చుట్టి ఉంటే నేను దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఒక్కసారి చూపించండి చూస్తానన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, చూడటానికి ఏముంది, ఇక్కడ గాన్ల కింద పడి తలంతా ఏదో కట్ చేసినట్టుగా అయిపోయింది, పైన ఏమి లేదు, లోపల బాడీని కట్ చేసి మరలా ప్యాక్ చేసాం, చూడటానికి ఏం లేదు అన్నాడు. ఏదో ఒకటి ముందు చూస్తాను తీయండి అన్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ వరకు పైన ఏమీ లేదండి, అసలు రోడ్డు పాలైపోయింది, గాన్ల పాలైపోయింది, అదంతా చిన్ని చిన్ని పెంకు ముక్కలు, పుర్రె ముక్కలు మిగిలినాయి. నేను అక్కడ నిలవబడి, మరే 3 నెలలకే అంత అయిపోయింది కదరా అని ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి నా భుజం తట్టి, ఏమి బంధువా అన్నాడు. బంధువు కాదులేండి, నా తమ్ముడు అంటాడు, 3 నెలల క్రితం చెప్పానండి, జీవితంతో ఆటలాడొద్దు, అది మన చేతిలో లేదు, మరణం చెప్పి రాదు, నువ్వు ఆగమంటే ఆగేది కాదు, ఇచ్చిన జీవితాన్ని వ్యర్థం చేసుకొని భ్రమలలో బ్రతికితే క్షణంలో కళ్ళు మూస్తావని చెప్పానండి. ఈడు వినలేదండి అని ఏడుస్తుంటే ఆయన నా దగ్గరికి వచ్చి అంటాడు, చేసుకున్నోడికి చేసుకున్నంత ఏం చేస్తావు, అంతవరకు ఉంది. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని చేజేతులారా వాడు పాడు చేసుకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? బయటికెళ్ళు డాక్టర్లు ఊరుకోరు.